నమస్తే అండి. నేను ఎంఎన్బి రాజుని మాట్లాడుతున్నాను. ఢిల్లీ ఎలక్షన్ యొక్క ప్రోపగాండా పీక్ వెళ్ళింది. ఇప్పుడు అందరూ రంగంలో దిగారు. నామినేషన్ విత్డ్రాయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. జీవన్మరణ సమస్యలాగా బీజేపీకి కానీ అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఢిల్లీ ఎన్నికలు అనేది జీవన్మరణ సమస్యగా మారింది. ఎందుకంటే ఆప్ దీంట్లో ఓడిపోతే ఆ పార్టీ కనుమరుగు అయిపోవడం ఖాయం. మాయావతి పార్టీ అయిపోయినట్టుగా, కమ్యూనిస్టులు రూపురేఖలు లేకుండా అయిపోయినట్టుగా, ఈ విధంగా కేజ్రీవాల్ పార్టీ కూడా చరిత్రలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. బడ్జెట్కు మించి వాగ్దానాలు చేశారు. బీజేపీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షను. ఎందుకంటే దేశం అంతా పరిపాలించి దేశ రాజధానిని వదులుకున్నారంటే, అంటే మేధావులు ఉన్న ఢిల్లీని బీజేపీని వద్దన్నారంటే ఒక రాంగ్ సిగ్నల్ దేశ విదేశాలకి ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల వీళ్ళకు కూడా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా ఫ్రీబీస్ బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. స్త్రీలకు వాళ్ళు 2,100 ఇస్తానంటే 2,500 ఇస్తా అన్నారు. ప్రెగ్నెంట్కి 21,000 ఇస్తా అన్నారు. ఆల్మోస్ట్ మూడు పార్టీల్లో కూడా ఫ్రీబీస్ అయితే అనేకం అనౌన్స్ చేయటం జరిగింది. ఇక్కడి నుంచి జరిగేది వాళ్ళ యొక్క కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది నెగ్గడం అనేది. ఎందుకంటే ప్లాట్ఫామ్ అయితే యాంటీ గవర్నమెంట్ అయితే ఏర్పడింది. మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్లో పూర్తి వ్యతిరేకత ఉంది. లోయర్ క్యాస్ట్లో కానీ, ఎస్సీ ఎస్టీల్లో కానీ, ముస్లింలో కానీ బీజేపీ కంటే మిగతా రెండు పార్టీలకి కొంత అనుకూలత ఉంది. దాన్ని ఎలా బీజేపీ అధిగమిస్తుందో అన్నది మనం చూడవలసి వస్తుంది. 70 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో ముస్లిం డామినేషన్ ఉంది. 12 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఈ 24 నియోజకవర్గాల మీద ఆధారపడి బీజేపీ విన్నింగ్ అనేది ఉంటుంది. ముస్లిమ్స్ డామినేషన్ ఉన్న 12 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకుంటున్నది. ఎందుకంటే ముస్లింలో కూడా ఒక విధమైన వ్యతిరేకత ఆప్ మీద ఏర్పడింది. కాంగ్రెస్ నెగ్గుతుందని భావం వస్తే మటుకి వన్ సైడ్గా ముస్లిమ్స్ అంతా తప్పనిసరిగా కాంగ్రెస్కి వేస్తారు. ఈ 12 నియోజకవర్గాలు 4-5 నియోజకవర్గాలు వాళ్ళకి నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీల్లో కూడా మన రాహుల్ గాంధీ గారు ఈ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకెళ్ళి ఆయన చేసే ప్రచారాన్ని కొంతమంది నమ్మటం జరుగుతున్నది. కాబట్టి దాంట్లో కూడా ప్రభావం ఉంటుంది. బీజేపీకి ఆప్కి మధ్యన ఓట్ల వ్యత్యాసం దగ్గరగా 16%. దాన్ని అధిగమించాలంటే ఒక 7-8% కాంగ్రెస్ చేల్చాలి, ఒక 7-8% ఇది పెంచుకోవాలి. అట్లాగైతే మటుకి బీజేపీ నెగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అయితే బీజేపీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎడ్జ్ మటుకి బీజేపీకి ఉంది. 40 సీట్లు వస్తాయని, 35 నుంచి 40 సీట్లు వస్తాయని కొన్ని లోకల్ సర్వేలు చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం అవుతుందన్నది రేపు 5వ తారీఖు తెలుస్తుంది. జై హింద్, నమస్కారం.